శాపగ్రస్తమైనటువంటి జీవితాలు, ఎవరికి ఏది ఇవ్వాలో, పాపము జరిగించటానికి, పాపం చేయటానికి, పాపం చేసిన వారికి, పాపం చేయటానికి దోహదపడిన వారికి ఎవరిని వదలలా. మనం పాపం చేయటమే కాదు, మనం పాపం చేయటానికి దోహదపడిన ఎవడైనా. తిన్నది ఎవరు ఆ రోజున? సర్పం తిందా? సర్పమా తింది? తిన్నది సర్పమా, అవ్వా, అదమ్మా పండు తింది? పనిష్మెంట్ ఎవరికి పడుతుంది? ఏం పనిష్మెంట్ అది? చదువుతాం మళ్ళీ ఒకసారి. 14వ అధ్యాయంలో, నువ్వు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానివై, నువ్వు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. ఇది నీ శాపం, నీ గతికి పట్టిన, నువ్వు చేసిన పనికి పట్టిన గతి. ఇది సహకరించావు కదా పాపానికి, ఎంతో కొంత తోడ్పాటునిచ్చావు కదా, నువ్వు కూడా పాలయ్యావు కదా పాపంలో. పరుల పాపంలో పాలివారు అవ్వకూడదు, శాపం వెంటాడుతుంది. తిమోతి రాసిన పత్రికలు లాగా రాయబడి ఉంటుంది. అందువలన పాపము మనము చేసిన, పాపం చేస్తున్నటువంటి వాడి దాంట్లో పాలివారైనా ఈ పాపము శాపమై వెంటాడుతుంది. జాగ్రత్త.